Hello developers. So class లో మనం క్లాస్ కి ఐడి కి ఎలిమెంట్ కి డిఫరెన్స్ ఏముంది ఆ టాపిక్ అండర్స్టాండ్ చేస్తున్నాం. సో అన్ని పర్టికులర్ 3 సెలెక్టర్స్ క్లాస్ ఐడి ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం మన ఎలిమెంట్స్ కి మన కంటెంట్ కి స్టైల్ చేయడానికి. కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్ అంటే మనం ఏదైనా స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో హెడింగ్ 10 టైమ్స్ ఉన్నాయి, ఓకే, లేకపోతే పారాగ్రాఫ్ 10 టైమ్స్ ఉన్నాయి. సో ఆ హెడింగ్ స్పెసిఫిక్ హెడింగ్ కి స్పెసిఫిక్ పారాగ్రాఫ్ కి మనం ఒక సపరేట్ స్టైల్స్ క్రియేట్ చేస్తున్నాం. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఎలిమెంట్ సెలెక్టర్స్ యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ అంటే మనం ఎప్పుడు యూజ్ చేయాలి? మనం ఏదైనా స్టైల్స్ ఉన్నాయి, ఆ స్టైల్స్ మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కి అప్లై చేస్తున్నాం. H1 కి కూడా అప్లై చేయాలి, H2 కూడా అప్లై చేయాలి, H3 కూడా చేయాలి, పారాగ్రాఫ్ కూడా చేయాలి. అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఒకటే స్టైల్స్ అప్లై చేయాలి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? క్లాస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఐడి ఎప్పుడు యూజ్ చేయాలి? ఏదైనా స్పెసిఫిక్ గా ఒక యునిక్ ఎలిమెంట్ ఉంది, ఆ యూనిక్ ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే మనం ఐడి యూజ్ చేయాలి. ఒక హెడర్ సెక్షన్ ఉంది, ఒక నావిగేషన్ సెక్షన్స్ ఉంది, మనకు ఒక కంప్లీట్ రో సెక్షన్ ఉంది, ఓకే, ఒక కంప్లీట్ కాలమ్ సెక్షన్ ఉంది. సో అట్లాంటి మనం ఒక యూనిక్ స్టైల్స్ మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఐడి యూజ్ చేయాలి. అండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఫస్ట్ ఉంటుంది? ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ద ఐడి, సెకండ్ క్లాస్ కి ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ కి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఒక ఐడి తీసుకుంటున్నా, ఐడికి ఒక XYZ నేమ్ ఇచ్చిన అండ్ సింపుల్ గా ఒక కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ రెడ్ అని తీసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక క్లాస్ కూడా తీసుకుంటున్నా, ABCD ఈక్వల్స్ టు సంథింగ్ అండ్ ఇక్కడ కలర్ ఈక్వల్స్ సంథింగ్ నేవీ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, సో నేవీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఒక ఎలిమెంట్ తీసుకుంటా, H1 అని టార్గెట్ చేస్తున్నా ఇక్కడ అండ్ కలర్ ఈక్వల్స్ టు సంథింగ్ పర్పల్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనకు దగ్గర 3 పర్టికులర్ డిఫరెంట్ సెలెక్టర్స్ ఉన్నాయి, ఐడి, క్లాస్ అండ్ ఎలిమెంట్ సెలెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ఏది కూడా అప్లై చేయాలి. సో బై డిఫాల్ట్ ఏమవుతుంది? H1 కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఓకే, వెల్కమ్ టు HTML పర్పల్ కలర్ లో మనకు వస్తుంది. నెక్స్ట్ అదే నేను ఇక్కడ క్లాస్ ఐడి కాల్ చేసేస్తాను. ఓకే, క్లాస్ కాల్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, క్లాస్ ఈక్వల్స్ మనకి ఏముంది? ABCD ఉంది. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రిఫరెన్స్ నేవీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేవీ కలర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ అదే నేను ఇక్కడ ఐడి కూడా కాల్ చేసేస్తాను. ఐడి ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ? XYZ. సో ఇప్పుడు ఏమవుతుంది? రెడ్. ఇట్లా. సో ప్రిఫరెన్స్ ఫస్ట్ ఐడికి ఉంటుంది, సెకండ్ క్లాస్ కి ఉంటుంది, లాస్ట్ మనకు ఎలిమెంట్ సెలెక్టర్ కి ఉంటుంది. ఓకే, సో ఎనీ డౌట్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.